నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీకి సపోర్టుగా బీఆర్ఎస్కి సపోర్టుగా వైసీపీ, రెండు రాష్ట్రాలు వేరైనా సరే ఈ రాష్ట్రంలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఆ రాష్ట్రంలో వీళ్ళకి హెల్ప్ చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. టార్గెట్ ఎన్నికలే అని చెప్పి చూస్తున్నాం. అటు 2028లో ఇటు తెలంగాణ ఎన్నికలు, 2029లో ఆంధ్ర ఎన్నికలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే కనీసం ఏదైతే మన సాక్షి డిబేట్లో జరిగినటువంటి ఒక ఆంధ్ర మహిళల్ని అనరాని వ్యాఖ్యలు చేసినటువంటి ఒక కృష్ణరాజు కావచ్చు, కేఎస్ఆర్కి సంబంధించినటువంటి ఒక డిబేట్ను కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా మీటింగ్ పెట్టుకొని మరి వాళ్ళని సపోర్ట్ చేస్తూ జర్నలిజంలో వాళ్ళకు ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వెళ్ళి డిబేట్లలో పాల్గొనడం కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం కావచ్చు చూస్తున్నాం. సో ఇద్దరు టార్గెట్ చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది. సో అదే నిన్న జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఇది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? వాళ్ళు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మేము ఒక గెలవబోతున్నట్టు చూసాం. సో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ లాగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ నిన్న ఆయన చెప్పిన మీటింగ్ కూడా ఎక్స్ ఎంపీ ఎమ్మెల్యేగా చేసినట్లున్నారు బీఆర్ఎస్లో. అతను ఏదైతే మాట్లాడాడో విన్నాం మనం. క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే వాళ్ళ టార్గెట్ అంటే ప్రేమేమో తెలంగాణ మీద ప్రేమ చూపిస్తున్నాం అనేది వాళ్ళు పైకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళ లోపల అంతర్గతంగా వాళ్ళ అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు ఏ లబ్ధి కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మొన్నటి వరకు చూసాం అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు రాబోయే 5 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్గా మారి వాళ్ళు చేసిన పరిపాలన అరాచకం. ఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి, బ్లాక్మెయిల్ కానివ్వండి, ఇష్టానుసారంగా వాళ్ళు ప్రతి రాష్ట్రంలో వెళ్ళి కేవలం ఈ పార్టీ ఏదైతే కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు, అమరావతిలో దాదాపుగా 600 కార్లు వేసుకొని వెళ్ళి మరి అక్కడ మహారాష్ట్ర వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీసు ఏ విధంగా అతను ఓపెన్ చేసి వచ్చాడు. అంటే ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను పిఎం స్థాయికి వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా సరే అరికాల్లో చెప్పులాగా నేను పెట్టుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ మీరు అన్న మాటలు వింటుంటే ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ గారేమో పీఎం అవుదామని, 30 ఏళ్ళ పాటు జగన్ ఆంధ్రకి సీఎం అవుదామని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ఈ మాటలు మాట్లాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అదంతా ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్స్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్స్ని మరి బీఆర్ఎస్ కండువాలు ఎట్లా కప్పించారు? ఇష్టం లేకపోయినా కూడా అర్ధరాత్రి వాళ్ళు ఇళ్ళకెళ్ళి కార్లు ఎక్కించుకొచ్చారని చెప్పేది క్లియర్గా మనం వింటూ ఉన్నాం. మరి ఎందుకు భయభ్రాంతులు గురి చేశారంటే బ్లాక్మెయిల్, ఎమోషనల్ గురి చేశారు. వాళ్ళు ఏదంటే కేవలం ఆ ఫోన్ వినటం ద్వారా ఎంత నీచమైన పని, ఎంత అరాచకాన్ని సృష్టిద్దాం అనుకున్నారు అంటే ఒకరి ఫోన్ వినటం అనేది మనం చూసాం చట్టరీత్యా ఎంత నేరం అదనేది. అంటే కేవలం పర్మిషన్ ఉండాలి, దానికి తోడు ఇన్ని రోజులు మాత్రమే వినాలి అనేది కూడా కొన్ని దానికి ఉన్నాయి. అవన్నీ రూల్స్. అది కాక నక్సలైట్లు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, లేదా దేశానికి ముప్పు ఉంది అనుకున్న వాళ్ళ ఫోన్లు మాత్రమే చేయాలి. వీళ్ళు కూడా మావోయిస్టులకు సంబంధించిన ఫోన్ నంబర్లు అని చెప్పి ఆ మధ్యలో వీళ్ళ నంబర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా చూడాలని? అవును, నిన్న జోష్నా గారు కూడా చెప్తున్నారండి, ఆవిడకి ఇంటర్నేషనల్ సంబంధించిన కాల్స్ ప్రతిరోజు. అంటే ఎందుకు వచ్చాయి అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రతిరోజు ఎందుకు వస్తాయండి ఎక్కడి నుంచైనా కాల్స్? అలాంటివి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ట్యాపింగ్ జరిగింది అనేది అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే వాళ్ళ ధైర్యం ఏదైతే ఉందో ట్యాపింగ్ అనేది, దాంతో అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి తెలంగాణ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, వేరే స్టేట్లకు కూడా వెళ్ళి వీళ్ళు పార్టీ కార్యాలయాల్ని ఓపెన్ చేయడం, ఇక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారు మా జెండా అనేది చూపించడం. క్లియర్గా ఇక్కడ ఏమర్థమవుతుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కలిసి ఏం టార్గెట్ చేశారు, మేమే ఇష్టానుసారంగా దోచుకోవచ్చు, మేమే అంటే ఏదో వీళ్ళు చెప్తారు కదా బాంచన్ని కాలు మొక్కుతా ద్వారా అన్నట్లుగానే ఉండాలా, అలానే ఉండేటట్టు చేద్దామనుకున్నారా? అంటే కేవలం వీళ్ళు చూపించింది తెలంగాణ 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 అని ఒక పేరుని. ఈ రోజున చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, 2 కళ్ళు, 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు. ఇంకా ఎవరో ఆ కళ్ళు గురించి మాట్లాడేటప్పుడు ఒకటి కావాలి ఇంకోటి వద్దని చెప్పి ఎవరు అనుకోరు. ఇంకా ఆ మాత్రం వాళ్ళు ఇది లేకుండా ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెలంగాణ ఆంధ్ర అనేది తీసుకొస్తున్నారు? నిజంగా ప్రజలందరూ ఈ రోజున కలిసిమెలిసి కన్న తల్లి బిడ్డల ఒక తల్లి బిడ్డలాగా ఉంటున్నారు. ఎక్కడా కూడా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మీరు వేరు మేము వేరు అనేది లేదు. అయిపోయింది ఎప్పుడో.
తెలంగాణ తెచ్చుకున్నారు, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి, చక్కగా ఎవరి ప్రకారం వాళ్ళు చక్కగా కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు, కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మీరు ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తున్నారు? కేవలం వీళ్ళు లబ్ధి కోసమేను. అంటే రాబోయే గవర్నమెంట్ మళ్ళీ ఏదో ఒక కుట్ర, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. వీళ్ళ రాజకీయంగా బలపడటం కోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదే ఇక్కడ మన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే మహా న్యూస్ పైన కూడా దాడి జరిగింది. అవును. ఏదైతే హీరోయిన్లకు సంబంధించి కొంత వీళ్ళేదో భయపెట్టారని చెప్పి, లేదంటే వాళ్ళు ఫోన్ కాల్ చేసి ట్యాప్ చేసి వాళ్ళతో మాట్లాడారని చెప్పి చాలా రకాల వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చేసి అక్కడ కార్యాలయం కావచ్చు, కార్లు కావచ్చు, అదంతా కూడా ధ్వంసం చేశారు, హత్యాయత్నం చేయబోయారు అని చెప్పేసి చూస్తున్నాం. అయితే ఇంత జరిగిన తర్వాత ఇక్కడెక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడికి సంబంధం లేదు. కానీ జగదీష్ రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ముడిపెడుతున్నారు, ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఇది కూడా అంతే, సేమ్ ఇదే వీళ్ళు ఒక ట్రంప్ కార్డు యూజ్ చేస్తున్నారు. ఏంటి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళీ మన మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అని ఒక పేరుని తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాన్ని సృష్టించి మమ్మల్ని అణిచివేస్తున్నారు. మళ్ళీ మేము ప్రజల్ని ఏదో చేయబోతున్నాం, ఉద్ధరించబోతున్నాం, మీకేదో మేలు చేస్తాం అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఈ పేరుని ఫస్ట్ నుంచి వాళ్ళు వాడుతున్నారు. ఆయన స్వయంగా కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఎవరు శిష్యుడు ఎవరికి అని. కలిసిమెలిసి పనిచేస్తాం, నేను అదే బడిలో చదువుకొని వచ్చాను, కాంగ్రెస్ కాలేజీలో బీజేపీ అన్ని పార్టీల్లోంచి నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ పనిచేస్తున్నానని క్లియర్గా ఆయన చెప్పాడు. అయినా కూడా మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే మాట్లాడతాం. ఇక్కడ చూసాం మనం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి, అందుకనే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడో ఈ రోజున చూస్తే జగదీష్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడే మాటలు వింటుంటే మేము కేవలం సంఘీభావం ఏదో తెలియజేశాము అంటే మీరు సంఘీభావం అంటే నిరసన చేశాం కానీ దాన్ని దాడి అని చెప్పేసి అంటలేదు. అంటే నిరసన చేయడం అంటే మనం చూసుకుంటే చాలా పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు నిరసన చేశామని చెప్పేసి అంటున్నారు. ఒక కారద్దాలు వాళ్ళకి కొట్టారు, ఆఫీస్కి సంబంధించిన గ్లాసులు వాళ్ళకి కొట్టారు, అక్కడ లోపల ఉన్నటువంటి మహిళల పైన కూడా దాడులు చేస్తానికి లోపల చొచ్చుకొని పోయారు. మనం చూసాం. ఒకవేళ తలుపు తెలుసుకుంటే ఏం జరిగేదో మనకి అర్థం కాని పరిస్థితి. ఇదే విధంగా ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి జరిగింది. అదేవిధంగా గన్నవరం పార్టీ ఆఫీస్ పైన, మెయిన్గా మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన, అన్నిటిపైన దాడులు జరిగాయి. దాన్ని కూడా వాళ్ళు నిరసన అంటున్నారు. అంటే వైసీపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళ దృష్టిలో దీని నిరసన అని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రజలందరూ దీన్ని దాడి అంటున్నారు. సో ఇద్దరు వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇక్కడ క్లియర్గా మనకి వాళ్ళే చేసి చూపిస్తున్నారు, మేమిద్దరం ఒకటే, మా ఆలోచన విధానం ఒకటే, మేము నిరసనలు తెలుపుతున్నామంటే ఇలా దాడులే, దానికి మారు పేరు పెట్టుకొని నిరసన అని చెప్తున్నారు. అంటే నిరసనలు ఎలా ఉంటాయి అంటే మళ్ళీ మేము ఇంకేదో చేసి చూపిస్తాం అంటాడు. దాన్ని ఏ విధంగా ఊహించుకోవాలి? 2.1 ఎలా చూడాలంటారు? అంతే, అదే కనిపిస్తుంది. ఈ రోజున మొన్న చూసాం కేటీఆర్ ప్రోగ్రాంలో కూడా రప్ప 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 అని చెప్పేసి వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అంటే మేమిద్దరం కూడా ఒకటే, మేము రాహు కేతువుల్లాగా 2 తెలుగు రాష్ట్రాలని మింగేయటానికి వచ్చాము, ఖచ్చితంగా మా జోలికి వస్తే మేము ఒప్పుకుంటున్నారు. అంటే తప్పు చేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ దాని మీద నివేదిక, ఈ రోజున విచారణ జరిగింది, మొత్తం ఫోన్ ట్యాప్ అయిందనే విషయాలు బయటకు వచ్చాయి, అన్నీ కనిపిస్తున్నా కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నీ ఈ రోజున ఏదైతే మద్యపాన నిషేధం అంటూ వాళ్ళు చేసిన మద్యం కుంభకోణం, మొన్న సింగయ్య ఏదైతే మరణిస్తే దాంట్లో కూడా క్లియర్గా అన్ని రిపోర్ట్లు వచ్చాక కూడా వీళ్ళు అని, అయితే రోజా మా షూటింగ్లో మేము ఇలా క్రియేట్ చేస్తాం గ్రాఫిక్స్ అని వీళ్ళు మాట్లాడిన మాటలు, ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ఏమి అసలు ఇద్దరు కూడా ఒకటే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు, ఒకటే ఆలోచన విధానం, క్రూయల్ మనస్తత్వం, ప్రజల్ని వాడుకుంటూ వాళ్ళ మనోభావాలను వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, మరి వాళ్ళ లబ్ధి చేకూరే విధంగానే వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన విధానం ఉంది తప్పించి కేవలం ప్రజలను ఉద్ధరించేది ఏదీ లేదు. అదేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఆంధ్ర కానీ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కలిసిమెలిసి కన్న తల్లి బిడ్డల్లా ఈ రోజున ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నారు, చక్కగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు ఏదైతే తెలంగాణ వాళ్ళు అనేది ఎక్కడా లేదు. ఈ రోజున రాజకీయ నాయకులు ప్రజలకు ఏం చెప్పాలి? మంచి చెప్పాలి. ప్రజల్లో ఏమైనా ఇట్లాంటి భావనలు ఉన్నప్పుడు వీళ్ళు తుడిపేయాల్సిన రాజకీయ నాయకులే ఈ రోజున ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతీయ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని ఈ రోజున ఏ విధంగా వీళ్ళు బలి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. రాజకీయ నాయకులు ఏం చెప్పాలి? మంచి చేసే నాయకులు ప్రజా ప్రతినిధులుగా ఉండి, మరి ప్రజల పట్ల వాళ్ళ ప్రేమ ఉండి, వాళ్ళకి మనం లబ్ధి అంటే ప్రజల్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, లేకపోతే రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లకుండా
కేవలం ఈ రోజున అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పార్టీనే లేకుండా పోతుందని కవిత ఏ కండువా వేసుకుందో చూసాము. మరి ఈ రోజున ఇతను వచ్చి మాట్లాడే మాటలు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, మరి ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటి సంగతి తేలుస్తాం. అసలు అంత ధైర్యంగా చెప్తుంటే పోలీసులు ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు పోలీసులు అక్కడ చూస్తున్నాం కొన్ని విషయాల్లో పోలీసులు ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా, ఈ విధంగా వార్నింగ్ ఇవ్వొచ్చా? ఇలాంటివన్నీ కూడా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, ముఖ్యంగా ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని తీవ్రంగా ఖండిస్తూ, అంటే ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. మరి అంతే కదండి, ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎట్లాంటి బీజాన్ని వేయటానికి చూస్తున్నారు ప్రజల్లో? నీ రాజకీయ లబ్ధి కోసం నీకు రాబోయే ఎలక్షన్లో నువ్వేదో లబ్ధి పొందుతూ ఇట్లాంటి ప్రాంతీయ విభేదాలను సృష్టించి మొన్న ఎప్పుడో అయిపోయిన విషయాన్ని కవిత కూడా తీసుకొచ్చింది. ఆంధ్రోళ్ళ బిర్యానీ గురించి కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు కదా అని. ఏం చెప్పాడు? ఏం మాట్లాడతారు? తినే తిండి గురించి మాట్లాడతారు. అంటే మీరు ఉంటున్న 2 తెలుగు రాష్ట్రాలు చక్కగా కలిసి ఉంటున్నప్పుడు ప్రజలందరూ కలిసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ మరి పన్నులు కడుతున్నారు కదా, మరి ఇది ఆంధ్రోళ్ళ పన్ను, ఇది తెలంగాణలో పన్ను అని అంటున్నారా? ఎందుకు మీరు ఇట్లాంటి భావజాలాన్ని రేకెత్తిస్తున్నారు? వాళ్ళల్లో లేని దాన్ని మీరు ఎందుకు పురుడు పోస్తున్నారు? ఇట్లాంటివన్నీ చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు, ఇట్లా మాట్లాడే వాళ్ళు రాజకీయ నాయకులుగా పనికొస్తారా? మరి ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇవ్వాలి? శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి ఇక్కడ శాంతియుతంగా ఉన్న ప్రజల్లో ఇట్లాంటి భావజాలాన్ని రేకెత్తిస్తున్న వాళ్ళని క్షమించకూడదు. ప్రజలందరూ కూడా ఫస్ట్ అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు అంటే ప్రలోభాలకు గురి కాకుండా అంటే ఉద్రేకానికి లోనవ్వకుండా ఉండాలనేది మెయిన్ తెలుసుకోవాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా గతంలో కూడా తెలంగాణకు సంబంధించినట్టు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు సేమ్ ఇదే ఆంధ్ర తెలంగాణ లొల్లి చేసినప్పుడు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ కావచ్చు తెలంగాణ పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయిపోతే ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అద్దెలు ఉండవు, ఏది ఉండదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. సో ప్రజలైతే చాలా చైతన్యవంతులు అయ్యారు కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాలలో మారిపోయినటువంటి ప్రభుత్వాలు చూస్తున్నాం. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ కావచ్చు అటు వైసీపీ కావచ్చు వీళ్ళ కుట్రలు మాత్రం చంద్రబాబు నాయుడు వైపే అని చెప్పి చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ప్రజలు ఇంకా చైతన్యవంతులు కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.